హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ ప్రజలకు నమస్కారం అండి. కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారికి సీఎం రేవంత్ రెడ్డి గారు త్వరలోనే శుభవార్త అయితే చెప్పనుంది. కొంతకాలంగా రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారి కోసం నిరీక్షణ ఫలించేలా అయితే కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు అయితే మొదలుపెట్టింది. అదేవిధంగా లోక్సభ ఎన్నికలు ముగిసిన వెంటనే అర్హులైనటువంటి వారందరికీ రేషన్ కార్డులు మంజూరు చేసేందుకు కావలసినటువంటి ఏర్పాట్లను అయితే వేగవంతం చేస్తుంది. అదేవిధంగా కొత్త రేషన్ కార్డుల జారీకి ఇప్పటికే ప్రజాపాలన పేరుతో లబ్ధిదారుల నుండి దరఖాస్తులను సేకరించిన విషయం తెలిసిందే. అదేవిధంగా లోక్సభ ఎన్నికల తర్వాత కొత్త రేషన్ కార్డులను జారీ చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ గారు ప్రకటన అయితే చేశారు. అదేవిధంగా దీంతో కొద్ది రోజుల్లో కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారికి నిరీక్షణ నెరవేరుతుంది. అదేవిధంగా కొత్త రేషన్ కార్డుల కోసం గత ఏడాది డిసెంబర్ 28 నుంచి రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తులు అయితే స్వీకరించింది. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలు కూడా పొందాలంటే రేషన్ కార్డు తప్పనిసరి కావడంతో చాలా మంది రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అదేవిధంగా 20 యూనిట్ల వరకు జీరో కరెంటు బిల్లు పథకం వర్తించాలనగానే రేషన్ కార్డు ఉండాల్సిందే. అదేవిధంగా రేషన్ కార్డు లేక చాలా మంది అయితే ఫలితాలు రావడం లేదు. అదేవిధంగా జిల్లాల వారీగా భారీగా కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు వచ్చాయి. రాష్ట్రంలో ఒక్కో జిల్లాలో ఇప్పటికే 55,000కు పైగా రేషన్ కార్డు దరఖాస్తులు అయితే పెండింగ్లో ఉన్నట్లు ఈ నేపథ్యంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ